హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. లడ్డూ వివాదానికి సంబంధించి ఆర్కే రోజా అయితే స్పందించడం జరిగింది. కావాలని జగన్మోహన్ రెడ్డి పైన కుట్రలు పన్నుతున్నారని, ఆయనని తక్కువ చేయడానికి మాత్రమే అటు ఎన్డీఏ కూటమి ప్రయత్నిస్తుంది అంటూ అదే విషయానికి సంబంధించి ఇటు ఆయన పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు. ఆ ప్రాయశ్చిత్త దీక్ష ఎవరికి పనికిరాదని, ఆయనకి మాత్రమే పనికొస్తుందని, ఆ ప్రాయశ్చిత్త దీక్ష కొంచెం ఆయన హైప్ కోసమే క్రియేట్ చేస్తున్నారని, తప్పు చేసిన వాళ్ళే ప్రాయశ్చిత్త దీక్ష చేస్తారంటే మీరే తప్పు చేశారు కాబట్టి మీరే ప్రాయశ్చిత్త దీక్ష చేసుకోండి అంటూ రోజా అయితే చెప్పిన మాటలకి ఇటు జబర్దస్త్ నటుడు కిరా కార్పి, అదేవిధంగా టీడీపీ సపోర్టర్ కిరా కార్పి అయితే మాట్లాడుతూ, మరి మీరు ఎన్నోసార్లు ఎన్నో అక్రమాలు అయితే అక్కడ టీటీడీ టెంపుల్లో చేశారు, మరి మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళాలి? అదేవిధంగా ప్రాయశ్చిత్త దీక్షకి అర్థం ఏంటో తెలుసా? ఎవరు తప్పు చేసినా కూడా దేవునికి నేను ఇతరుల తరపున నేను క్షమాపణ చెప్తున్నాను, వాళ్ళు చేసిన తప్పుకి క్షమించండి అంటూ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నాడని. అది ప్రాయశ్చిత్త దీక్ష అంటే 11 రోజుల దీక్ష ఆయన ముగించుకొని ఇప్పుడు అమ్మవారి టెంపుల్కి అయితే ఆయన వెళ్ళబోతున్నారు. అటు అమ్మవారి విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్లో కూడా ఆయన మెట్లను కడిగి పసుపు కుంకుమని కూడా పెట్టడం జరిగింది. అయితే ఇదే దానికి సంబంధించి మరి నువ్వు చేసిన కుట్రలు ఏంది, నీపైన ఎన్ని కేసులు ఉన్నాయి, వాటన్నిటికీ సంబంధించి సమాధానం చెప్పకు, ప్రాయశ్చిత్త దీక్ష అంటే కూడా తెలియదు నీకు, నువ్వు మాట్లాడే అసలు అర్హత లేదు అంటూ కిరా కార్పి అయితే ఆర్కే రోజా పైన అయితే మండిపడడం జరిగింది. ఇక ఆ వీడియో కాస్త ప్రజెంట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారి అటు ఆర్కే రోజా వర్సెస్ కిరా కార్పి మళ్ళీ స్టార్ట్ అయింది అనుకోవచ్చు. జబర్దస్త్లో ఆమె జడ్జిగా ఉండే, అప్పుడు ఈయన ఒక కామెడియన్గా ఉన్న వ్యక్తి. ప్రజెంట్ ఆమె పైన సెటైర్లు వేస్తూ ఉంటే కొంతమంది నెటిజన్స్ అయితే కిరా కార్పిని తిట్టినప్పటికీ చాలామంది మాత్రం అసలు అపోజిషన్ పార్టీలో ఉన్న టైంలో కూడా మీ పైన తప్పుడు ప్రచారాలు వస్తున్నాయి అంటే ప్రూవ్ చేసుకోవాలి, కానీ ఇలా కావాలని అటు పవన్ కళ్యాణ్ చేసిన దీక్షని, అదేవిధంగా దేవుణ్ణి తక్కువ అంచనా వేయకూడదు అంటూ కొంతమంది నెటిజన్స్ అయితే మాట్లాడుకుంటున్నారు. లెట్స్ వెయిట్ అండ్ సీ అసలు ఏమవుతుంది లడ్డు వివాదం అనేది ఇంకొద్ది రోజుల్లో తెలిసిపోతుంది.